శ్రీమాత్రే నమః. మణిద్వీపవర్ణము ప్రముదోధ్యాయము 6వ కథ నుంచి ప్రారంభము. ఇది కంచుతో చేయబడిన 2వ ప్రాకారము. ఇందు దట్టముగా పెరిగి గొడ్డువు కాని వృక్షములతోనూ లతలతోనూ రోదన చేయుచున్న తుమ్మెదలతోనూ మృగములతోనూ పక్షులతోనూ కూడియున్నది. మరియు రత్నములతోనూ బంగారముతోనూ కట్టబడిన 8 బురుజులయందు ఎగురుచున్న జెండాలతో నిండి గలగల ధ్వని చేయుచున్న నదీ శీతలోదకముచే చల్లనై కాముకులకు వాసయోగ్యమైనది. ఉదయించుచున్న 1000 సూర్యుల కాంతితో సదృశమగు కాంతిగల రాగి ప్రాకారము మరి ఒకటి కలదు. దానిని వసంతుడు మధుశ్రీ మాధవశ్రీ ఎనడి 2 భార్యల తోడను తన పరివారముతోడ అనేక విధాలుగా అలంకరించుచున్నాడు. ఇచ్చట కల్పలతలతో నిండిన తోట ఒకటి కలదు. దీని యందు 2 వేళలా స్తోత్ర మనోహరముగా డంకానవు బొత్తులను దేవతా స్త్రీలు వాయించుచున్నారు. 6 ఋతువులకు 12 మాసములు భార్యలుగా మూలమందు చెప్పబడి ఉన్నది. శ్రీమాత్రే నమః.